శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఎన్పీ కుంట మండలంలో 5 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 16,000 ఎకరాల్లో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలయ్యాయి. తొలి దశలో జౌకుల గ్రామంలో 600 ఎకరాల్లో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు రైతుల ప్రమేయం లేకుండా పనులు మొదలయ్యాయి. ఏళ్ల తరబడి ఆ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు పైసా పరిహారం ఇవ్వకుండా వారిని భూముల నుంచి బలవంతంగా వెళ్లగొడుతున్నారు. రైతులు అనుమతి లేకుండా వారికి సమాచారం ఇవ్వకుండా సాగు భూములను చదును చేస్తూ రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు రోడ్లు ఏర్పాటు పనులను అడ్డుకున్నారు. రైతుల పక్షాన్ని నిలవాల్సిన అధికార పార్టీ నేతలు సోలార్ కంపెనీలతో లాలూచీ పడి రైతుల జీవితాల్లో చీకట్లు నింపుతున్నారు. సోలార్ కంపెనీ ఏర్పాటులో వచ్చే ఇబ్బందులను అధిగమించేందుకు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సోలార్ కంపెనీతో కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. 5 గ్రామ పంచాయతీల పరిధిలో 16,000 ఎకరాలు ఏర్పాటు చేయనున్న సోలార్ హబ్ భూముల్లో ఎక్కువ శాతం సాగు రైతులే ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా కొండలు గుట్టలను చదువును చేసుకుని తరతరాలుగా ఆ భూములను సాగు చేసుకుంటున్నారు. అయితే వారికి సాగు పట్టాలు కానీ పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ ఇంతవరకు అందించలేదు అధికారులు. సాగు పట్టాల కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ ఎన్నోసార్లు తిరిగినా లాభం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో భూములు కోల్పోయే సాగు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కేవలం భూములపైన ఆధారపడి జీవిస్తున్నామని, ఇప్పుడున్న ఫలంగా భూములు లాగేసుకుంటే తమ బతుకులేం కావాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు అన్యాయంగా ఈ ప్రభుత్వంలో సోలార్ ఏదో ప్రాజెక్ట్ అని చేస్తాండ్రు. మనకు ఇది చాలా అన్యాయం సార్. ఇది చాలా అన్యాయము. రైతులు ఎక్కడ పోయినా ఊరు అంతా ఖాళీ అయిపోతుంది. రైతులందరి బీదోళ్ళకి 4 ఎకరాలు 5 ఎకరాలు బోర్లు వేసుకోవడము, ఈ మాదిరిగా పంటలు పెట్టుకోవడము, భూముల మీద ఒక తల్లిదండ్రి మీద ఎంత ఆధారపడి ఉంటారో అంతకంటే ఎక్కువగా ఆధారపడి ఉన్నారు ఈ భూముల పైన. సోలార్ అయితే మాకు వద్దు సార్, వద్దనుకున్నాము. మాకు భూమే కావాలి సార్, ఎంతన్నా గానీ. పట్టా లేదని సార్, ఇది పాస్బుక్ అయిందన్నారు, ఈ లేదు. అట్టే మేము పంటలు పెట్టుకుంటాను, తింటాను, నమ్ముకొని ఉన్నాము సార్. ఏం చేయగలలేదు సార్. భూమి పోతే మేము దేశాల మీద వెళ్ళిపోవాలి సార్. పాస్బుక్ రాలే సార్, మీరు ఇచ్చామన్నారు, ఈ లేదు. మళ్ళా పేరు మారిందని మళ్ళీ పేరు మార్చుకున్నారు, కదిరి వెళ్ళంపినారు, ఈ లేదు. ఏం చేసేది సార్? మేము అన్ని ట్రై చేసినాము, రాలేదు మాకు. ఇక్కడ సోలార్ వద్దు అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ మాకు జీవనాధారం ఉండేది ఇదే. వేరే పక్క మేము పోలేము. మేము జీవనాధారంగా వ్యవసాయం చేసుకుందాం అనుకుంటే వానలు రావట్లేదు. సరిగా వానలు రాలేదని చెప్పి జీవనాధారంగా మేకలు పెట్టుకున్నాము. ఈ సన్నజీవాలు పెట్టుకున్నాం. సన్నజీవాలు పెట్టుకునే దాని మీరు వచ్చి సోలార్ అంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాలా? మేము ఎక్కడ మేపుకోవాలా? ఇవి డీపడ్డ భూములు అవి ఇవి అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మాకు ఏదో ఒక న్యాయం చేసి మీ జీవాలు ఎక్కడ మేపుకోవాలా? తాము సాగు చేసుకుంటున్న భూముల్లో తమ అనుమతి లేకుండా చేస్తున్న సోలార్ హబ్ ఏర్పాటు పనులు ఆపేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు రైతులు. వారి వాదనలు విన్న హైకోర్టు 2013 భూ చట్టం ప్రకారం రైతులకు పరిహారం అందించాలని, అప్పటి వరకు భూముల్లో ప్రవేశించరాదని ఆదేశించింది. మరోవైపు వైఎస్ఆర్సీపీ కూడా బాధిత రైతుల పక్షాన్ని నిలబడి ఆందోళన సైతం చేపట్టింది. కదిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఇవేవి పట్టించుకోకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం సోలార్ హబ్ ఏర్పాటు పనులు చేస్తూ ఉండటంతో తమ బతుకుల్లో సోలార్ చీకట్లు కమ్ముకుంటున్నాయని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.